HS24 న్యూస్కి స్వాగతం. సెల్ ఫోన్ వాడడం వల్ల మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు తెలుసుకుందాం. HS24 న్యూస్ రమేష్ రిపోర్టర్, ఈపురపల్లి మండలం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉండడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? ప్రజలు సెల్ ఫోన్ వలన కొంతమందికి అందరికీ ఉపయోగపడుతుంది, కానీ అందరికీ ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వాడడం విధానం ఏంటంటే పనికొచ్చే వాళ్ళు వాడే తప్ప పనికిరాని వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే ఇది మెయిన్ ఇంటికాడ చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళే మన ఇంట్లో వాళ్ళే అలవాటు చేస్తున్నారు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఏంటంటే పిల్లలకి అలవాటు చేయకూడదు. పిల్లలకి ఎందుకంటే అన్నం తినలేనప్పుడు, నెక్స్ట్ పడుకోలేనప్పుడు, ఇలాంటివి ఏంటంటే బొద్దుకించి లాలించి చందమామ రావే జాబిల్లి రావే గతంలోనే మా చిన్నప్పుడు అవి చూపించి అన్నం తినిపించడం కానీ పడుకోబెట్టడం కానీ, లేదన్నా పడుకోబెట్టేటప్పుడు చిన్న పాట ఏదో పాడినా పడుకోబెట్టేవాడు. ఇప్పుడు అలాగ లేదు. ఆడికి ఏంటంటే ఏడుస్తున్నాడు అని అంటే సెల్ ఫోన్ ఆడికి ఇచ్చేయడం, ఆడు నేత్రాలు పాడైపోవడం, ఆడు ఆరోగ్యం పాడైపోవడం, ఆడు చదువు పాడైపోవడం, అది అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు. అది మటుకు మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయబోతే మన పిల్లలు బాగుంటారు, మనం ఆర్థికంగా బాగుంటాము, అన్ని విధాలుగా బాగుంటాయి. అయితే ఈ మధ్య సెల్ ఫోన్ రావడం వల్ల ఈ చాలామంది పాడైపోవడాలు కూడా ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ పనికొచ్చిన విధంగానే వాడుకోవాలి తప్ప పనికిరానట్లు వాడుకోకూడదు. ఇది అది నా యొక్క విజ్ఞప్తి. మరి ప్రజలు ఆ విధంగా అనుసరించి చేసుకున్నట్లయితే అందరికీ భవిష్యత్తు బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటారు, మీరు బాగుంటారు. థ్యాంక్ యూ సార్. ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతున్నారు యూత్ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ, దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? సెల్ ఫోన్ చాలా విధాలుగా ఉపయోగం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే. ఈ రోజుల్లో విద్యార్థులు కలిపి వృద్ధుల వరకు అవసరమే. కాకపోతే దాన్ని వినియోగించుకునే విధానంలోనే ఉన్నది. ఇది మంచిగా చాలా విషయాలు సెల్ ఫోన్ ద్వారా మనకి అవగాహన కలుగుతుంది. దాన్ని మాత్రం యూత్ సరైన విధంగా వాడట్లేదు. దానివల్ల మాత్రం యూత్కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. కానీ తప్పనిసరిగా సెల్ ఫోన్ అవసరమే. అది మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దాన్ని వినియోగించుకోవడంలోనే ప్రాబ్లం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉపయోగించడం తప్పుపడుతుందంటారు? అది వాడడంలో యూత్కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాత్రం చాలా సరైన పద్ధతిలో వాడట్లేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే వాళ్ళు రకరకాల గేములు వాడి తర్వాత చాలా అనర్థాలు చేస్తున్నాయి. ఈ వాట్సాప్లు నెక్స్ట్ వీటి వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్. ఎక్కువ ఆన్లైన్ గేమ్లు వాడి నచ్చిపోతున్నారు అంటారు మీ అభిప్రాయం ప్రకారంగా. దాన్ని వినియోగించుకునే విధానంగా వినియోగించుకుంటే మంచిది అంటారు. వినియోగించుకుంటే చాలా ఉపయోగం ఉంది, కానీ దాన్ని సరైన పద్ధతిలో యూత్ మాత్రం వాడట్లేదు. ఎక్కువగా అనర్థాలు తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా సెల్ ఫోన్ వల్ల వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ అవి అలవాటు పడి కుటుంబాల్లో దూరం అయిపోయారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకునేవారమే. దాన్ని పట్టింపు చేసుకోలేదు. అలాగా పట్టింపు చేసుకుని ఈ సెలల వల్లే కదా అందరికి దూరం అయిపోతాము. ఇప్పుడు మనం అందరం ఒకటవ్వాలంటే ఈ సెలల్ని దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసుకొని మనం అందరినీ ఐకమత్యంగా ఉండాలి. 24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చానండి. నా పేరు కిషోర్ కుమార్ సార్, మాది గరివిడి సార్. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా? ప్రజలంటే చదువు, కొంతమందికి ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉంటున్నారు. సెల్ ఫోన్లు రావడం, కొంతమంది రేపులు మామూలు ఇచ్చేస్తారు, దౌర్జన్యాలు సోషల్ మీడియా ఓడిసి వాట్సాప్ ఓడిసి ఇచ్చేస్తుంటారు. కొంతమంది చాలామంది చదువుకుంటారు. నేను HS ఛానల్ న్యూస్ రిపోర్టర్గా మీ దగ్గర వచ్చాను. పబ్లిక్ సెల్ ఫోన్ వాడుతున్నారు కదా, దాని మీద ప్రజలకి నష్టం లాభం అని చెప్పగలరా మీ అభిప్రాయం? నష్టం ఉంది, లాభం ఉందండి. ఇప్పుడు అన్ని యాప్ల్లోనే కదా ఇంచుమించుగా. అంటే హ్యాపీయే. కాకపోతే పిల్లలే చెడు మార్గంలో కొంచెం పడుతున్నారు. ఎక్కువ ఫోన్కి ఎడిట్ అయిపోయారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎడిట్ అయిపోయారు. అలానే ఫోన్ లేకపోతే ఏ పని అవ్వదు. నష్టమే, తప్పదు మరి. ఇంకా అంతే. అంటే ఎక్కువగా మీ అభిప్రాయం మంచి అంటారా కాదంటారా? మంచి ఉంది, చెడు ఉందండి. ఎక్కువ శాతం మంచిగా ఉంది. ప్రతిదీ కూడా మన ఫోన్లోనే ఉంది కదా, యాప్లు అయితే అన్ని కూడా అందులోనే ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. ప్రతిదీ ఆన్లైన్ వర్క్, ప్రతి మెసేజ్ స్కూల్ పెట్టి కాలేజ్ పెట్టి అన్ని కూడా
మెసేజ్ కూడా సెల్ ఫోన్ ద్వారా వస్తుంది. మంచి వెరీ ఉంది, గుడ్. చెడు ఉంది. కాకపోతే కొంచెం చెడు మార్గం పడుతున్నారు పిల్లలు. అంటే ఎలా యూత్ అంటారా? యూత్ ఎక్కువ ఫోన్లు చూడడం వల్ల కొంచెం గేమ్లు ఆడడం వల్ల అంటారా? గేమ్లు ఆడడం వల్ల, మామూలు ఈ రీల్స్ చూడడం వీటి వల్ల కొంచెం ఆ విధంగా కొంత దీనిగా ఉంటారు. మిగతా అంతా అది మీ ఉపయోగం చెప్తున్నారు. మ్యాక్సిమం ఎక్కువ ఉంది అంటారు. ఉపయోగం అయితే ఉంది. ఓకే. ఏదైనా మన తోలు చూసుకోవాలి తప్ప మన తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టు. ఓకే. నా పేరు ఆర్వి తిరుపతిరావు. నేను హెచ్ఎస్ ఛానల్ నుంచి వచ్చాను. పబ్లిక్లో సెల్ ఫోన్ వాడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? సెల్ ఫోన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఉంది. సెల్ ఫోన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఏం కావాలన్నా తెలుసుకోవడానికి అవుతుంది. సెల్ ఫోన్ వల్ల అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. పబ్లిక్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. పిల్లలకి స్కూల్ మెసేజ్లు కానీ పిల్లల స్కూల్ మెసేజ్లు. మీరు ఏం చేస్తుంటారమ్మా? మరి పిల్లలకి ఏమైనా మీ సెల్ ఫోన్ ఎక్కువ ఇస్తుంటారా? ఆడడానికి, గేమ్లు ఆడడానికి ఏమైనా ఇస్తుంటారా? అందరు పిల్లలు కూడా సెల్ మీద బేసిక్ అయ్యి ఉంటారు. మరి ఆ ఇవ్వడం వల్ల పిల్లలకి ఇబ్బంది కదా. చిన్న పిల్లలకి సెల్ ఫోన్ వాడడం అనర్థం కదా, ఇవ్వకూడదు కదా. మీరు గేమ్లు ఆడుకోవడానికి ఇస్తుంటారా? ఇస్తామండి. పిల్లలు మరి ఒప్పుకోరు కదా. ఫోన్ కి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎక్కువ ఇరిటేట్ అయిపోతారు. అందువల్ల మరి చిన్న పిల్లలకి ఇస్తే మరి గేమ్లు ఆడుకోవడానికి వల్ల దానివల్ల వాళ్ళకి కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది, చేతులు పాడవుతాయి, స్కిన్ అది పాడవుద్ది. వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తే నష్టమే కదమ్మా. అంటే ఈ సెల్ ఫోన్ ఎక్కువ అలవాటు పడిపోవడం వల్ల పిల్లలు కూడా యూస్ చేయకుండా వాళ్ళు ఉండలేకపోతుంటారు కదా. అది అయితే మీరు ఫైనల్గా ఏం చెప్తారు? నష్టం అంటారా, లాభం అంటారా? సెల్ ఫోన్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు యూస్ చేయడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు కురుమిళ్ళి దాల్లాడు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి అతి ముఖ్యమైన నష్టం అనారుష్టిగా మారింది. యూతులకు, కుర్రలకు అతి వేగంగా యుద్ధశిక్షణ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 80% మొబైల్ వల్ల, టచ్ మొబైల్ వల్ల నష్టం. నాకు అవగాహన నుండి 2004 నుంచి 2006 వరకు కూడా కీప్యాడ్ అంటే మొబైల్ ఉండేవి. ఈ 2006 నుంచి నాకు అవగాహన వచ్చి 2025 వరకు కూడా అతి అనారుష్టిగా మారినటువంటి ఈ టచ్ చాలు. లవ్ల సిస్టమ్ అవునాయండి, యూట్యూబ్లో సిస్టమ్ అవునాయండి, ఏదేదో కొత్త సిస్టమ్ చూసి మనం చేసుకోవడం, మనం అనారుష్టి అయిపోవడం. పిల్లలు అనేది అతి వేగంగా జీవితాన్ని గడిపే సమయంగా మార్చింది ఒక మొబైల్. అలాగే పెద్దలకి గౌరవం ఇవ్వాలనే ఆలోచన యూట్యూబ్లో వచ్చిన కానించి, సెల్ మొబైల్ వచ్చిన కానించి వాల్యూ అనేది ఎవ్వరూ మొగ్గు చూపట్లేదు. సార్ నేను హెచ్ఎస్ న్యూస్ ఛానల్ 24 అవర్స్ స్పీడ్ న్యూస్ సార్ వచ్చాను సార్. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషులు అవి బాగా వినియోగించుకుంటున్నారు, అలా దానివల్ల ఉపయోగాలు మైనస్లు ఏమో. ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సంతోషం కంటే కాస్త విచారం కూడా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చదువు రీత్యా విద్యార్థుల విషయంలో కొంచెం ఒడిదుడుకులు లోనవుతూ ఉన్నారు. ఎక్కువగా ఆకర్షణలలోనయ్యి రకరకాల రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని ఇవన్నీ చూసుకోవటం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పిల్లల చదువుల విషయంలో ఉంది. అయితే ఈ రోజుల్లో చూస్తుంటే ఉద్యోగ అవకాశం విషయంలో కాస్త ఈ రంగం అనేది మన నేటి ముఖ్యమంత్రి గారి దృష్ట్యా, విజన్ దృష్ట్యా మంచి ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే సెల్ ఫోన్ ఉపయోగించే తీరును బట్టి, వాటి అవసరాన్ని బట్టి వాడుకుంటే అది మేలు కలిగజేస్తుందని నా ముఖ్యమైన అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మేము హెచ్ఎస్ న్యూస్ ఛానల్ సార్ 24 అవర్స్ స్పీడ్ న్యూస్ వచ్చాను సార్. తమరు అడ్రస్ చెప్పండి సార్ ఒకసారి. నమస్కారం, నా పేరు బివి శ్రీరామ్మూర్తి. కొప్పరవలసలో పనిచేస్తున్నాను, వంగరమండలం, విజయనగరం జిల్లా. ఈ సెల్ ఫోన్లు అనేవి మనము సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషులకి ఉపయోగకరంగా వచ్చిన తర్వాత మనది అడిగారు. అయితే ఈ సెల్ ఫోన్లో వాడి ఉండే టెక్నాలజీని మనము సద్వినియోగం చేసుకుంటే అది చాలా సంతోషకరము, కానీ దుర్వినియోగం చేసుకుంటే అది చాలా విచారకరము. అయితే దీనివల్ల సమాచారం కూడా అధికంగా లభిస్తుంది. మనకు కావాల్సిన సమాచారాన్ని మనం చక్కగా వినియోగించుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని మన అభివృద్ధి పథంతో నడిచిస్తే ఈ సెల్ ఫోన్ ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. నమస్తే అండి, నేను ఎల్కోట్ మండలం హెచ్ఎస్ 24 అవర్స్ న్యూస్ రిపోర్టర్ పూర్ణరావు మాట్లాడుతున్నాను. మీది ఏ విలేజ్ అండి? ఎల్కోట్ మండలం. సార్, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక మనుషులు సంతోషంగా ఉన్నారా లేదండి? సెల్ ఫోన్లు వచ్చాక ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డది. అవునండి. సెల్ ఫోన్ అనేది చాలా పిల్లలు పాడైపోతున్నారు.
చాలా విధంగా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వీటికి పాల్పడుతున్నారు. డ్రగ్స్ అన్నీ ఎలా అందుకోవాలి అన్నీ ఫోన్లో ద్వారా అందుకుంటున్నారు. దానివల్ల ఫోన్ వల్ల కొన్ని విధంగా లాభం ఉంది, నష్టం ఉంది. అవునండి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మారవలసిన మారాలి, మారలేదని మనం చెప్పలేము అంతే. ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉండాలి ఈ రోజుల్లో. ఏటైనా చెప్పాలన్నా ఒక విధంగా అంతే 99% మంచిది, 1% చెడ్డది. ఆ 1% 99% కన్నా మారుతుంది. అవునండి. సెల్ ఫోన్ ఉన్నందువల్ల 99% మంచిది, 1% చెడ్డదనిసి అంటుంటాం. ఓకే, థ్యాంక్స్ సార్. నేను హెచ్ఎస్ న్యూస్ ఛానల్ అని ఆనెస్ట్ సర్వీసెస్ అని 24 అవర్స్ స్పీడ్ న్యూస్ సార్ ఆ నుండి వచ్చాను. ఇప్పుడు మీ అడ్రస్ చెప్పండి సార్. అది వంగర మండలం, కొప్పర విలేజ్, వంగర మండలం అండి, విజయనగరం డిస్ట్రిక్ట్. మీ పేరు సార్? వెంకటరమణ అండి. అయితే ఇప్పుడు సెల్ ఫోన్ మనుషులకు ఉపయోగపడుతానే లేదు సార్. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వల్ల మనుషులకు ఉపయోగం ఉంది, దాని తాలూకా నష్టము కూడా ఎక్కువే ఉందండి. సెల్ ఫోన్ ఉండటం వల్ల అత్యవసర విషయాలని అతివేగంగా చేరుకోగలుగుతున్నాం. ప్రపంచంలో లేని సంగతులన్నీ తక్షణమే మనం చూడగలుగుతున్నాం. అలాగే సెల్ ఫోన్ వల్ల మనకి నష్టం అనేది కూడా కళ్ళు లాగడం, మైండ్ డిస్టర్బెన్స్ అవ్వడం, పిల్లల వల్ల ఈ సెల్ ఫోన్ వల్ల పిల్లలు కూడా అతివేగంగా కళ్ళు నష్టం జరగడము, అలాగే అంటే చదువు అనేది పక్కత్రోవ పడుతుందండి చదువు వల్ల. ఓకే సార్, థ్యాంక్స్ సార్. హెచ్ఎస్ 24 న్యూస్ ఛానల్, నేను నాగరాజు సార్. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల మధ్య సంతోషాలు ఉన్నాయి లేవు సార్? లేవు, సంతోషాలు లేవు. ఇవి ప్రతి ఒక్క మనిషి తాలూకా మస్తిష్కం అంటే మెదడుని కంగాలు చేస్తున్నాయి. అవును సార్. అతిగా ఓవర్ థింకింగ్స్, అలాగే నిరంతరాయంగా సెల్ల పట్టుకుని ఉండడం వల్ల ఆలోచనల యొక్క తీవ్రత ఎక్కువయ్యి మనిషి తాలూకా ఆలోచన సరళ అంటే తన యొక్క నిశ్చయాన్ని మాత్రం కోల్పోతాడు. అవును సార్. కాబట్టి దయచేసి సెల్ ఫోన్లు మాత్రం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రయోజనాలు తక్కువ ఉన్నాయి, అప్రయోజనాలు ఎక్కువ ఉండడం వల్ల యువత మాత్రం నష్టపోతుంది. అవును సార్. యువత తర్వాత ఉన్నటువంటి ఎవరైతే ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మాత్రం ఉపయోగమే. అవును సార్. కానీ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం నష్టపోతుంటారు. చదువుకున్న పిల్లలకైతే ఇది దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవని చెప్పొచ్చు, ఉన్నా తక్కువ. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సెల్ ఫోన్ల వల్ల ఏమవుతుందంటే ఆర్థిక సంపత్తి లాస్ అవుతాను. కారణం ఏమిటంటే దీని ద్వారా జూజాలు ఆడుతుంటారు. జూజాలు ఆడి లక్షల కోట్ల రూపాయలు కూడా నష్టపోయినట్టు విధానం విజయనగిరి గ్రామంలో ఉంది. కావాలొస్తే వచ్చి విజయనగిరి శ్రీని అన్నటువంటి వ్యక్తిని కలుసుకోండి. అవును సార్. కాబట్టి దీనివల్ల మాత్రం ప్రయోజనాలు తక్కువనే చెప్పచ్చు. హెచ్ఎస్ న్యూస్ ఛానల్ నుండి వచ్చాం సార్. ఇప్పుడు ప్రజలకి మనుషులకి అదే సెల్ ఫోన్ వల్ల ఉపయోగము, లాభాలు, వినియోగం వల్ల ఏ విధంగా ఉంది సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరు దుర్గారావు భక్తుల, బంగారవలస ప్రాథమిక పాఠశాలలో ఎగ్జిట్గా పనిచేస్తున్నాను. ఉపయోగాలు ఉన్నాయి, తద్వారా నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు ముందు చెప్తాను నేను. చెప్పండి సార్. నష్టాలు ఏంటంటే ఎక్కువగా పిల్లలు కానీ దీన్ని వాడారు అనుకోండి, రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ఆ రేడియేషన్ దానికి ఎడిక్ట్ అయ్యారనుకోండి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం ఉంటుంది. పిల్లలకి మైండ్ డిస్టర్బెన్స్ మరి కొంచెం ఎక్కువ అయ్యి దానికి ఎడిక్ట్ అయ్యి చదువుకోలేదు, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే మా పెద్దవారికి అనుకోండి ఉపయోగాలు ఉన్నాయి. మీరు అంటే ఇప్పుడు మామూలుగా ప్రతిదీ మనము ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో మనకు చేతిలో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉద్యోగరీత్యా అయితే మాకు ఇప్పుడు సెల్ ఫోన్ అత్యవసరం. సెల్ ఫోన్ లేకపోతే అవ్వదు. ఓకే సార్, అయితే థ్యాంక్స్ అండి. అమ్మా, మేము ఒక న్యూస్ ఛానల్ తరపు నుంచి వచ్చాము. ప్రస్తుతానికి ఫోన్లు వాడుతున్నారు కదమ్మా, ఫోన్లు రావడం వల్ల జనాలు సంతోషంగా ఉందా, సంతోషంగా లేదంటారా? ఫోన్లు రావడం వల్ల ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది, కానీ చెడు ఏముంది. మన చెడుకు వాడుకుంటే చెడుకి, మంచికి వాడుకుంటే మంచికి. అప్పుడంటే ఉత్తరాలు అన్నీ చాలా టైం పట్టేది, ఇప్పుడు మొబైల్ వల్ల ఈజీగా మాట్లాడుకోవడానికి అవుతుంది. మనం మంచిగా వాడుకుంటే మంచిది, చెడుగా వాడుకుంటే చెడుగా, అంతకన్నా మంచిది అయితే ఏమి. పెద్దయినా నేను ఎల్కోట్ మండలం హెచ్ఎస్ 24 అవర్స్ న్యూస్ రిపోర్టర్ పూర్ణరావు మాట్లాడుతున్నాను. మీ పేరు ఏం పేరు? ఇప్పుడు పెద్దయినా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారు కానీ బాబు, మరి ఏంటంటే పిల్లలు చదువుకున్న వాళ్ళకి, బిగినీదారులకి చాలా బాగుంది. కానీ కొంతమంది బెట్టింగ్లు ఆడిన వాళ్ళు, చేసిన వాళ్ళు వాళ్ళే కొద్దిగా మరి ఫాల్ట్ అయిపోతారు. అవును. దానివల్ల ఇంకేమైనా ఉపయోగాలు కానీ వల్ల కొంతవరకు ఉపయోగమే మంచిదే. చల్లలు పెట్టి ఇప్పుడు అంతా చల్లలు పెట్టి చల్లలు వచ్చాక కొంతమంది ఎలాగైపోతారు, కొంతమంది ఎలాగైపోతారు.
చదువుకున్నోడికి కష్టం, ఒక వ్యాపారం చేసుకున్నోడికి కష్టం. మరి ఇక లేనిపోని వ్యసనాలు చేసిన వాళ్ళకి మట్టుకి బెట్టింగ్లు అయ్యాడి పాడైపోయిన కొంతమంది. ఇప్పుడు అనకూడదు కానీ ఇక లేనిపోయిన అలవాట్లు చేసి ఇదైన వాళ్ళకి పోతాను దాన్ని పెట్టి. నమస్తే పెద్ద ఆయన, నేను ఎల్కోట మండలం HS24 న్యూస్ రిపోర్టర్ పూర్ణారావు మాట్లాడుతున్నాను. మీ పేరు ఏం పేరండి? సార్, ఇప్పుడు సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదండి? దీనివల్ల మంచి ఉంది, చెడు ఉందండి. ఓకేనండి. ఈ వీటి వల్ల కాలేజీ అమ్మాయిలు పాడైపోవడం, డ్రగ్స్కి అలవాటు పడడం. అవునండి. తర్వాత దీనివల్ల యూత్ కూడా ఎక్కువ బెట్టలు కాసి ఆస్తులు కోల్పోవడం, ఇలాంటివి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవునండి. వ్యాపారస్తులకి ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళకి వీళ్ళ వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. అవునండి. ఇలాంటి వాళ్ళు బాగా పాడైపోయిన ఎక్కువ కాలేజీ అమ్మాయిలు, ఈ యూత్ కుర్రలు, తర్వాత అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేయడం. అవునండి. చాలా ఇబ్బంది. అవునండి. కొంతవరకు అయితే బెట్టింగ్లు మాత్రం ఆపాలండి. అవునండి. దానివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు.